వరుసగా కురిసిన భారీ వర్షాలకు వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా వరి, పత్తి పంటలను కాపాడుకోవాలంటే వర్షాలు ఆగిన తరువాత అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. వరుసగా కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటలకు ఉపశమనమే. అయితే కొన్ని చోట్ల తీవ్ర ఆటంకంగా మారాయి. ముఖ్యంగా వరి నారుమడులు మునిగిపోవటం, కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యం కావడం జరిగింది. అన్ని పంటల్లో నీరు నిలిచింది. అలాగే ఉంచితే తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మురుగునీటిని తీసివేయాలి. సాధ్యమైనంత తొందరగా కలుపు నివారణకు అంతర కృషి చేయాలి. తద్వారా మొక్కల వేర్లకు గాలి తగలడం వల్ల పెరుగుదల బాగా ఉంటుందని ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ప్రస్తుతం మనకి రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వరిలో మనం ఇంకా ఎవరైనా రైతులు నారు పోసుకోలేదు అనుకోండి, దమ్ము చేసుకొని పొలంలో నేరుగా విత్తుకున్నట్లయితే మనం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలని మాత్రం 25 రోజులు మరియు 30 రోజుల వయసు ఉన్న నారుని నాటుకోవడానికి ఇంకా సమయం ఉంది. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు మనం ఇప్పటివరకు నాటు వేసుకున్నట్లయితే, ముదిరిన నారు 50 రోజుల నారు అలా ఉన్నట్లయితే మనం ఆ నారుని నాటుకోవాలనుకున్నప్పుడు మనం ఆకుల చివర్లు తుంచుకొని కుదుల సంఖ్యను పెంచుకోవాలి. అంటే కుదులని ఒక్కొక్క కుదురుకి 6 నుంచి 8 మొక్కలు పెంచుకొని మనం నారు వేసుకోవచ్చు ఈ దీర్ఘకాలిక రకాలని. అంతేకాకుండా వీటికి సిఫారసు చేసిన నత్రజని కన్నా ఒక 20% అధికంగా నత్రజని అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఈ నత్రజనిని 3 దఫాలుగా బదులు 2 దఫాలుగా వేసుకోవాలి. అంటే నాటేటప్పుడు 70% నత్రజనిని మరియు అంకురం దశలో 30% నత్రజని వేసుకోవచ్చు. మరియు నారు వేసుకునే రైతులు నాటేసే ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలని ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే కొన్ని రకాల పురుగుల నుంచి మనం పంటని 15 నుంచి 20 రోజుల వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా రైతులు నాటు వేసుకున్నప్పుడు కాలిబాటలు అనేవి చేసుకోవాలి. ఇలా కాలిబాటలు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలను తీసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది బాగా రావడం జరుగుతుంది పంటకి. అంతేకాకుండా సుడిదోమ ఉధృతిని కొంతవరకు తట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫర్టిలైజర్ వేసుకోవడానికి, పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ బాటలు అనేవి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ముందస్తు చర్యలో భాగంగా మనము వరి నాటుకున్నాక 15 నుంచి 20 రోజులకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 10 కిలోలని ఎకరానికి వేసుకున్నట్లయితే మనం పంటని ముందస్తుగా వచ్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా పత్తి విషయానికి వస్తే, పత్తి పంటలో మనం వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడు పంట అనేది 40 రోజుల దశలో ఉంది కాబట్టి 25 కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్ని ఒక ఎకరానికి వేసుకోవాలి. పాదులు తీసి మొక్కకి 7 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి పాదులలో ఈ యూరియా, పొటాష్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మరియు ఎక్కడైతే మనకు పంట ముంపుకు గురైన దాంట్లో వాటర్ తీసేసి వాటికి ఆ మొక్కలకి 1919 లేదా 13045 లేదా యూరియా 10 గ్రాములని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా తెగుళ్ల బెడద నుంచి రక్షించుకోవడానికి మనము 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా కార్బెండజిమ్ ప్లస్ మ్యాంకోజిబ్ 2 గ్రాములని లీటర్ నీటికి కలుపుకొని మొదలు తడిచేలాగా పోసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తెగుళ్ళ బెడద అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కడైతే కలుపు ఉందనుకోండి, కలుపు యాజమాన్యం కోసం క్విజలోఫాఫ్ ఇథైల్ 2 గ్రాములు మరియు పైరిథయాబ్యాక్ సోడియం అనే కలుపు మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు.